హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేడారం జాతరకు పోయినామండి. సండే రోజు మేమైతే జాతర అంతా అయిపోయినాక ఎందుకు పోయిర్రు అనుకుంటున్నారా, కొన్ని మొక్కులు ఉన్నాయండి. అత్తమ్మ మొక్కుకుందన్నట్టు మామయ్య కోసం ఇంకా మా మర్ది కోసం. సో ఆ మొక్కులు అప్పచెప్పడానికి అయితే మేడారం పోతున్నాం. జాతర అయిపోయినాక అయితే కొంచెం ఫ్రీగా వెళ్ళి రావచ్చు, ఇంకా పెద్దోళ్ళు కదా. ఆ జాతర టైంలో వెళ్ళి ఇబ్బంది పడుడు కంటే ఇప్పుడు వెళ్ళాం బెటర్ అని ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. సో మధ్యలో దారిలో మా మర్ది వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఊరు నుండి వచ్చిండ్రు. మేము ఇక్కడ నుండి వెళ్ళి మధ్యలో కలిసి ఇక్కడ ఎన్ఎస్ఆర్లో టిఫిన్ తిన్నామండి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అప్పటికే 8 అవుతుంది. 8 o'clockకి టిఫిన్ తిని చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అన్నమాట, ఎవరి కారులో వాళ్ళు. ఇంకా దారిలో గట్టమ్మ తల్లి దేవాలయం అయితే వచ్చింది. మేము జాతర అప్పుడు పోయినప్పుడు అయితే గట్టమ్మ తల్లి దగ్గర ఆగే ఛాన్సే లేదు, అంత రష్ ఉండే. మేము అట్లనే డైరెక్ట్ వెళ్ళిపోయినాం అన్నట్టు. ఇంకా ఇప్పుడు మాత్రం కొంచెం బెటర్ అనిపించింది. ఇప్పుడు కూడా తక్కువ ఉంటారు అనుకున్నాం కానీ అస్సలే తక్కువ లేరండి, రష్ అయితే చాలానే ఉన్నారు. అయినా కూడా పర్లేదు, అప్పటికంటే బెటరే అనిపించింది. సో దర్శనం చేసుకోవాలి కదా కంపల్సరీ. మేడారం వెళ్ళేటోళ్ళు ఫస్ట్ గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం పోవాలి కాబట్టి ఇంకా మేమైతే అక్కడ ఆగి కొబ్బరికాయ తీసుకొని ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంకా మేడారం చేరుకున్నాం మధ్యాహ్నం వరకు. జంపన్న వాగు చూడండి వాటర్ ఎట్లున్నాయో. అసలు ఆ రోజు కూడా జనాలు ఏం తక్కువ లేరండి. జాతర అంతా అయిపోయింది కదా, ఎవరు ఉండరేమోలే ఎట్లుంటుందో అని అనుకున్నాం మేమైతే, కానీ అస్సలు చాలా రష్ ఉన్నారండి ఆ రోజు కూడా. అక్కడ చూస్తుంటే చూడండి, మనిషికి 10 రూపాయలట. అక్కడ పంపు పెట్టిండ్రు ట్యాప్ వాటర్ లాగా. సో అక్కడ చేసిండ్రు అనమాట. పిల్లలు అత్తమ్మ వాళ్ళు అందరూ స్నానం చేసేసిండ్రు. ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా గుడి దగ్గరకు వచ్చేసినాం మేము. అక్కడ ఐటీడీ ఆఫీస్ దగ్గర ఆపుకొని దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బియ్యం కలుపుకుంటున్నాం అన్నమాట. దానికోసం ప్రిపరేషన్స్. బియ్యం కలిపే ముందు పసుపు బొట్టు అయితే పెట్టుకోవాలి కదా, పెట్టుకొని తర్వాత ఇంకా బియ్యం అయితే కలుపుతున్నాము. ఇక మా అత్తమ్మకి అసలే చిన్న చేయి రాదు. ఏమంటారు 10 కిలోలు తీసుకొచ్చింది అనమాట. సమ్మక్కకి 5 కిలోలు, సారక్కకి 5 కిలోల బియ్యము. ఆడ మంచిగా నిమ్మలంగా ఓడిలో పోయనిస్తారు అనుకున్నదేమో, మస్తు బియ్యం అయితే పట్టుకొచ్చింది. కానీ ఎట్లుంటుందో చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత. ఇంకా బియ్యము, కుడకలు, పూక, ఖర్జూర అన్నీ, తమలపాకులు అన్నీ పెట్టుకొని చీరలు కూడా పెట్టేసి తర్వాత బంగారం మా మామయ్య ఎత్తు మా మరిది ఎత్తు బంగారం ఇచ్చినాం అన్నట్టు మేము. సో ఆ బంగారానికి పూజ చేస్తున్నాం అక్కడనైతే. ఇంకా చేసి ఇంకా బంగారం నెత్తిలో పెట్టుకొని పోవాలి కదా. బంగారము, బియ్యము అన్నీ రెడీ చేసుకొని అయితే పోతున్నాం ఇక గుడి దగ్గరికి నడుచుకుంటూ. ఇదే కదా అసలైన పద్ధతి అయితే, బంగారం ఇట్లా పట్టుకొని ఎత్తుకొనే పోవాలి నెత్తిలా. సో ఆ పద్ధతే పాటించాలని మా అత్తమ్మ అన్నట్టు, ప్రతిదీ పద్ధతి ప్రకారమే చేయాలంటది. సో అట్లనే చేస్తున్నాం మేము కూడా ఇప్పుడు. ఇంకా బియ్యం తీసుకొని బెల్లం నెత్తిలో పెట్టుకొని బయలుదేరినాం. కోళ్ళు అండి ఇవి, అమ్మవార్లకు కోళ్ళు సమర్పిద్దామని కోళ్ళు అయితే తీసుకున్నాం, నాటుకోళ్ళు. ఆ కోళ్ళని చూసి మా సోనుగాడైతే పిచ్చి పిచ్చి చేస్తాడు అన్నట్టు పట్టుకొని. కానీ మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా అందరం కలిసిపోయినప్పుడు. ఫైనల్లీ మొక్కులన్నీ జల్లించేసి ఇంకా ఫైనల్లీ మేమైతే వంట చేసుకోవడానికి సబ్స్టేషన్ దగ్గర ఆగినాం అనమాట. అక్కడ ఖాళీ జాగా ఉంటే. సో ఇంకా అక్కడైతే ఇంకా పొయ్యిలు పెట్టి పూదిచ్చి మా అత్తమ్మ ఏది కాంప్రమైజ్ కాదు, పసుపు బొట్లు పెట్టి అన్నీ చేసి మేము వంట చేస్తూ ఉంటే ఇక పిల్లలు అలసిపోయి కారులో పడుకున్నారు ఎండకి బాగా. చెట్టు అయితే బాగుందండి, చెట్టు కింద చల్లగా అనిపిస్తుంది. ఇట్లా కట్టెల పొయ్యి మీద వండిన వంటలు అయితే ఫుల్ టేస్ట్ ఉంటాయి కదా. ఫైనల్లీ వంట అయితే చేసేసినాము. ఇంకా నేను మా యారాలు కలిసి అత్తమ్మ ఇంకా అమ్మ వాళ్ళకి పెట్టి మొక్కుతుందన్నమాట. మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా చెట్టు కింద వండుకొని తింటే కట్టెల పొయ్యి మీద. ఇంకా ఫైనల్గా వంట అయిపోయింది, అమ్మ వాళ్ళకి పెట్టేసి ఇంకా తర్వాత అయితే మేము కూడా అందరం తినేసినాము. ఇక మళ్ళీ తినుడుతోనే స్టార్ట్ పెట్టింది మా యారాలు. క్లీనింగ్ సెక్షన్ అనమాట. గిన్నెలన్నీ కడిగి మళ్ళీ యథావిధిగా సర్దుకోవాలి కదా. ఇక ప్యాకప్ అన్నట్టు సర్దేసి మళ్ళీ చిలకల గుట్ట చూస్తా అన్నాడు మా మామయ్య. ఖచ్చితంగా పోదాం అక్కడికి చూపియండి అంటే ఇంకా అన్నీ సర్దుకొని మళ్ళీ అక్కడికి పోతున్నాం అన్నట్టు. ఇదివరకు చిలకల గుట్టకి ఎవ్వరు అలో ఉండేది కాదు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరు వెళ్తున్నారు. సో మేము కూడా వెళ్ళి చూద్దాం అనేసి ఇక పోయినాం అక్కడికైతే. పోయిన తర్వాత అక్కడ కూడా ఏం తక్కువ లేరండి మంది, అక్కడ కూడా ఫుల్ ఉన్నారన్నమాట జనాలు.
కానీ చిలకల గుట్ట చూడండి, ఇక్కడ అమ్మవారు ఎక్కడుందో అర్థం కాదు, కానీ వాటర్ మాత్రం తెల్లగా పాలలాగున్నాయి. అసలు ఇంత నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవ్వరికి తెలియదట, ఎప్పటికీ వస్తూనే ఉంటాయట. ఇంకా అక్కడికి వచ్చిన భక్తులందరూ గుట్ట మీదకి ఎక్కుతున్నారు. మేమైతే గుట్ట మీదకి ఎక్కలేదు, అక్కడే గుట్ట కింద అమ్మవారు ఉంటే అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ వాటర్ వస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇట్లా పాలలాగా స్వీట్గా ఉన్నాయండి వాటర్ అయితే. తాగితే అందరు బాటిల్స్లో నింపుకొని, మంచిది కదా అమ్మవారి వాటర్ అని నింపుకొని పోతున్నట్టు మేము కూడా ఒక బాటిల్లో నింపుకొని తలా కొన్ని తాగి, ఇంకా ఇంకొన్ని బాటిల్ నిండా నింపుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిదని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తాగుతారనేసి ఇంకొన్ని పట్టుకొని వచ్చినాం అన్నట్టు. చూడండి, అసలు లోపల గుహలో నుండి వాటర్ 24/7 365 డేస్ వస్తూనే ఉంటాయట. ఎక్కడి నుండి వస్తాయో మాత్రం అర్థం కాలేదు ఎవరికి. వాటర్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్గా పాలలాగానే ఉన్నాయండి. మస్తు అనిపించింది వాటర్ చూస్తూ ఉంటే. ఇంకా కొన్ని తాగేసి కొన్ని మీద జల్లుకొని వచ్చేసినాం అన్నట్టు. ఇక మా సోనుగాడు బొమ్మలు కొనియమంటాడు. అప్పటికే లొల్లి వేస్తుండ అన్నట్టు, బొమ్మలు అని. ఇక పిల్లలకి జాతరకు పోతే కంపల్సరీ బొమ్మలు కొనియాల్సిందే కదా, వాళ్ళకి బొమ్మలు కొన్నాము. తర్వాత మేము గాజులు తీసుకున్నాము, అత్తమ్మ నేను ఇంకా మా యారాలు తీసుకొని ఇక బ్యాక్ టు హోమ్ అన్నట్టు మళ్ళీ వరంగల్ స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే 5-6 అవుతుంది టైం అయితే. ఇదండి మా మేడారం వ్లాగ్ వచ్చేసి ఇలా జరిగిందన్నమాట మా ప్రయాణము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్, స్టే ట్యూన్డ్.